హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. హేమ రమేష్ ఉన్న గదికి వస్తుంది తనను పెళ్లి చేసుకోమని అడగడానికి. కానీ రమేష్ 2 సంవత్సరాల గడువు కావాలంటాడు. హేమ హఠం చేస్తోంది. దాంతో వేరే దారి లేక పెళ్లికి ఒప్పుకుంటాడు. వారిరువురు రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటారు. ఆ వార్త మొదట వదినకు చెప్తే అన్నయ్యను వదిన మందలిస్తుందని భావించి రమేష్ను 1 గంట తర్వాత రమ్మని తను ఇంటికి వెళ్తోంది. కానీ ఇంట్లో సుధాకర్తో ప్రధానం కోసం ఏర్పాట్లు జరుగుతుంటాయి. హేమ అయోమయంలో పడుతుంది. చివరకు విషయం తెలుసుకున్న శేషగిరి హేమను విచక్షణ కోల్పోయి కొడతాడు. రంగనాయకి ఫణిభూషణం రావు గారికి పురోహితుడి చేత చెప్పించి వారిని పంపించి వేస్తోంది. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ఇలా మొదలవుతుంది. ముందు గదిలో చేతిలో ఉన్న ఉంగరం పెట్టెని అటూ ఇటూ తిప్పుతూ కూర్చున్న సుధాకర్కి క్షణం ఒక యుగంలా ఉంది. అతని చూపులు మాటిమాటికి గుమ్మం వైపు మొహమాటంగా ఎగిరి మళ్ళీ అంతలోనే నేల మీదకు వాలుతున్నాయి. అందమైన జరీ పూలున్న గులాబీ బనారస్ చీర కట్టుకుని తలదించుకుని అభిసారికలా ఈ గదిలో అడుగు పెట్టబోతున్న హేమ కోసం అతను ఆనందానురాగాలతో వేచి చూస్తున్నాడు. సుధాకర్కి గులాబీ పువ్వులన్నా గులాబీ రంగు అన్నా ప్రత్యేకంగా చాలా ఇష్టం. హేమ ఆ చీర కట్టుకుంటే దానికి లేని అందాలు విరజిమ్ముతాయని అతనికి బాగా తెలుసు. ఇంతలో రంగనాయకి ముందు గదిలోకి తొంగి చూసింది. పురోహితుడిని ఉద్దేశించి మీరు ఒక్కసారి ఇలా వస్తారా అంటూ పిలిచింది. ఆయన లేచి లోపలికి వచ్చాడు. ఫణిభూషణ్ రావు గారి కళ్ళల్లో విసుగు చిరాకు తొంగి చూసింది. వీళ్ల జాప్యానికి ఆయనకి ఒళ్ళు మండుతోంది. తన స్థితికి హోదాకి తగ్గట్టు వాళ్ళు హడావిడి పడడం లేదు. రోజూ వచ్చిపోయే వాళ్ళని చూసినట్టు ప్రవర్తిస్తున్నారు. ఫణిభూషణ్ రావు గారు ఏదైనా భరిస్తారు కానీ తన విలువని గ్రహించలేని మనుష్యులని 1 నిమిషం కూడా సహించలేరు. తనకి సమాన స్థాయిలో లేని ఈ వియ్యం ఆయనకి మొదట నుంచి కంపరంగానే ఉంది. పురోహితుడు గబగబా ఎవరో తరుముకు వస్తున్నంత గాభరాగా యువతలికి వచ్చాడు. ఏమిటయ్యా ఇంకా ఆలస్యం? ఓ చెంప మంచి ఘడియలు దాటిపోతున్నాయని నువ్వే. ఆయన పూర్తి చేయకుండానే పురోహితుడు దగ్గరగా వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టి చెవిలో ఏదో చెప్పాడు. ఛా, నోర్ముయ్ అన్నారాయన వెంటనే. చిత్తం, వాళ్ళు చెప్పిన మాట నేను మనవి చేశాను అంతే. శేషగిరి ఎక్కడా? పిలవ్వయ్యా బయటకి, ఆయన కుర్చీలో నుంచి లేస్తూ గర్జిస్తున్నట్టుగా అన్నారు. డాడీ! తండ్రి జేవురించిన ముఖం చూడగానే కంగారుగా పిలిచాడు సుధాకర్. జరగకూడనిది ఏదో జరిగినట్టు అతనికి మనసు శంకించసాగింది. పురోహితుడు లోపలకు వెళ్ళాడు. కానీ శేషగిరికి బదులు రంగనాయకి వచ్చింది బయటకి. ఏమమ్మా, ఏమిటి, నిజమేనా? ఫణిభూషణ్ రావు గారు నిలదీస్తున్నట్టుగా అడిగారు. రంగనాయకి 2 చేతులు జోడించింది. బాబాయి గారు, మీరు పెద్దవారు, మాకు తండ్రి లాంటివారు, మమ్మల్ని క్షమించాలి. ఈ అవమానం జరిగింది మీకు కాదు, మాకు ఏమాత్రం ముందుగా చూచాయిగానైనా తెలిసినా ఇంతవరకు రానిచ్చేవాళ్లం కాదు. మీరు పెద్ద మనసుతో మా స్థితిగతులు తక్కువ అని కూడా చూడకుండా మా సంబంధం కలుపుకోవాలని అనుకున్నారు. కానీ అంత అదృష్టం మాకు లేకపోగా మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళమయ్యాం అంది. 1 నిమిషం సునిశితంగా చూస్తే రంగనాయకే జోడించిన చేతులు సుధాకర్ వైపుగా, ఆ మాటలు మనస్ఫూర్తిగా అతనితో అంటున్నట్టుగా ఉంది. రంగనాయకి మాటలతో ఫణిభూషణం రావు గారి ఆగ్రహం కాస్త సడలింది. ఆయన కళ్ళల్లో పైశాచికమైన ఆనందం లీలగా నాట్యం చేయడం రంగనాయకి గమనించకపోలేదు. ఆయనకి ఈ సంబంధం ఇష్టం లేదని మరోసారి దృఢంగా అర్థమైంది. సరేనమ్మా, కానీ మీ ఆయన ఏడి అన్నారాయన. రంగనాయకి లోనికి వెళ్ళింది. సుధాకర్ కూడా కుర్చీలో నుంచి లేచాడు. డాడీ అన్నాడతను ఆత్రంగా. ఫణిభూషణ్ రావు కొడుకు దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. సుధా, ఈ సంబంధం మనకి కుదరదు, ఇంటికి వెళదాం పద. డాడీ! అతని కళ్ళల్లో 1,00,000 అనుమానాలు, 1,000,000 ప్రశ్నలు తలెత్తినాయి. ఆ అమ్మాయి ఎవరినో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుందట. ఏమయ్యా, చేసుకుందా? పక్కన ఉన్న పురోహితుడిని అడిగాడు. చేసుకుందిటండి. అబద్ధం పాలిపోయిన ముఖంతో అన్నాడతను. ఇంతలో శేషగిరి వచ్చాడు. అతను పెద్ద జబ్బుపడి లేచిన మనిషిలా ఉన్నాడు. అతన్ని చూడగానే తను విన్న విషయం అబద్ధం కాదని నిజమని సుధాకర్కి అర్థమైంది.
శేషగిరి వస్తూనే ఫణిభూషణం రావు గారి 2 చేతులు పట్టుకున్నాడు. ఇవి మీ చేతులు కాదు, కాళ్లే అనుకుంటున్నాను అన్నాడు. ఫణిభూషణ్ రావు గారు చేతులు విదిలించేసినట్టు వదిలించుకున్నారు. ఏం చేస్తామయ్యా, నువ్వు నేను బాధపడితే మాత్రం జరిగేదేముంది? ఈ తరం కథ ఇట్లా ఉంది. ఎంతసేపు వాళ్ల మంచి వాళ్ల సుఖం తప్ప ఇంకేం పట్టవు వాళ్ళకి. పెద్దవాళ్ల కష్టసుఖాలు గౌరవ ప్రతిష్టలు వాళ్ళకి అవసరం లేదు. ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన క్రీగంట కొడుకు వైపు చూశాడు. ఆ చూపులో ఇదంతా నీకు కూడా వర్తిస్తుంది అన్న భావం ఉంది. కానీ సుధాకర్ ఇవేం గమనించే స్థితిలో లేడు. ఆశాభంగం అనేది ఎంత చేదుగా, ఎంత దుర్భరంగా, ఎంత గుండెలు పిండేటట్టుగా ఉంటుందో మొదటిసారి తెలుసుకుంటున్నాడతను. నిరుత్తరుడైనట్టుగా నిలబడ్డాడు. చేతికి అందిన స్వర్గం అంతలో మాయమైనట్లుగా ఉంది అతనికి. ఫణిభూషణం రావు గారు కొడుకు భుజం తడుతూ వెళదాం పద అన్నాడు. డాడీ, సుధాకర్ కళ్ళలో బాధ మెలితిరుగుతోంది. పద. మీసం అలవోకగా కొనగోటితో సరిచేస్తూ, అదృష్టం తలుపు తట్టగానే సరికాదురా, వెంటనే వచ్చి తలుపు తీసే యోగం కూడా ఉండాలి అన్నారు. ఆయన హితవు రంగనాయకి, శేషగిరి ఇద్దరి గుండెలకు తాకినట్టు అయింది. జగదాంబగారు, సుశీలమ్మగారు గుమ్మం దగ్గర చిత్తరువుల్లా నిలబడి చూస్తున్నారు. సుధాకర్, ఫణిభూషణం రావు గారు ఇద్దరూ గుమ్మం దాటుతుండగా రంగనాయకి ఆగండి, ఒక్క నిమిషం ఉండండి అని అరిచినట్లుగా అంది. అందరూ ఉలిక్కి పడ్డట్టుగా చూశారు. రంగనాయకి లోపలికి పరిగెత్తి బెనారస్ చీర, జాకెట్ తెచ్చి పురోహితుని చేతిలో పెట్టింది. ఆ చీరని చూడగానే సుధాకర్ మనసు విలవిలలాడింది. ఆ అమ్మాయిని ఉంచుకోమనండి అని ఎంతగానో అనాలనిపించింది. కానీ అప్పటికే తండ్రి తీసుకెళ్ళి కారులో పెట్టండి అనడంతో మాట్లాడలేకపోయాడు. అరగంట క్రితం ఎంతో ఆనందంతో, ఎన్నో కలలతో ఈ గుమ్మంలో అడుగుపెట్టిన సుధాకర్ ఇప్పుడు తీవ్రమైన ఆశాభంగంతో బయటకి వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఇంత అవమానాన్ని ఫణిభూషణం రావు గారు ఇలా శాంతంగా భరించి మౌనంగా వెళ్ళిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శేషగిరి కారు వరకు వెళ్ళి సాగనంపాడు. ఆ రోజు హేమకి ప్రధానం అని, స్థితిమంతుడైన వరుడు వస్తున్నాడని వాడకట్టు అందరికీ తెలిసింది. సుధాకర్ని చూడగానే కుతూహలంతో ఇరుగు పొరుగు ఆడవాళ్లంతా ఇళ్ల బయటకి వచ్చి గుమ్మాల్లో నిలబడ్డారు. ఖరీదైన ఆ కారు, దర్జాగా ఉన్న ఫణిభూషణ్ రావు గారు, అందంగా ఉన్న సుధాకర్ని చూడగానే వాళ్ల హృదయాలు ఈర్ష్యతో మెరమెరలాడినాయి. మనకే ఉన్నారు ఆడపిల్లలు, కానీ ఇంత అదృష్టం వాళ్లకేది అనుకున్నారు పెళ్లికి ఎదిగి ఉన్న పిల్లల తల్లులు. ఫణిభూషణ్ రావు గారి కారు కదిలి వెళ్ళిపోయింది. శేషగిరి గుండెలు 1000 ముక్కలు అవుతున్నంత బాధగా ఉంది. ఆయన అన్నమాట అక్షరాలా నిజమే. అదృష్టం వచ్చి తలుపు తట్టినా వెంటనే తీసే యోగం ఎంతమందికి ఉంటుంది? సుధాకర్ సంబంధం రాకపోతే హేమ మామూలు ఆడపిల్లలానే ఉండేది. కానీ ఐశ్వర్యం ఆమెని కోరుకుంటూ వస్తే అందుకోలేని మూర్ఖురాలు అయింది. నిర్భాగ్యురాలు, పాపిష్టిది. శేషగిరి పళ్ళు పటపటా కొరికాడు. అప్పటికే జగదాంబగారు హేమని బుగ్గపోట్లు పొడుస్తోంది. ఓసి దౌర్భాగ్యురాలా, నీకిదేం పోయే కాలమే, ఇంత హద్దు అదుపు లేకుండా ఎట్లా అయ్యావు? మీ అన్నయ్యతో మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకువచ్చావా? అమ్మో, ఎన్ని గుండెలే నీకు! ఎక్కడ రాజాలాటి ఈ సంబంధం, ఎక్కడ ఆ దిక్కుమాలినవాడు? నీ కళ్ళు ఎట్లా ఊడిపోయినాయి అంట. నీకీ దుర్బుద్ధి వాడే ఎక్కించి ఉంటాడు. బాగా మాటలు చెప్పి వలలో వేసుకున్నాడు. ఇదేమిటి హేమ, నేనింకా అందరి ఆడపిల్లల్లా కాదు, చాలా తెలివిగల దానివని అనుకుంటూ వచ్చాను. నీకలాంటి ఉద్దేశం ఉంటే వదినకైనా చెప్పవచ్చుగా. కనీసం నాలాంటి దాని చెవిన వేసినా ఎంత బాగుండేది. మీ అన్నయ్య మళ్ళీ తలెత్తుకోగలడా అంటూ సావిత్రమ్మ కూడా మందలించింది. హేమ ఏం మాట్లాడక తలదించుకొని క్రిందకు చూస్తూ నిలబడి ఉంది. ఈరోజు ఈ ప్రధానం ఉందని తనకి తెలియదు. తెలిస్తే మొదట వదినకి చెప్పి ఉండేది. ఈ మాటిప్పుడు తను అన్నా ఎవ్వరూ నమ్మరు. రంగనాయకి, శేషగిరి లోపలికి వచ్చారు. ఈ సమయంలో రమేష్ని ఇక్కడకు రాకుండా చేయమని హేమ మనసులో దేవుడికి 1000 దన్నాళ్లు పెట్టసాగింది. కానీ ఇంటి ముందు ట్యాక్సీ వచ్చి ఆగింది. అందులో నుంచి రమేష్ దిగి గదిలో వచ్చాడు. అతన్ని చూడగానే రంగనాయకి కంగారు పడింది. గబాల్న వెళ్ళి వీధి తలుపులు మూసి అతన్ని ఇంట్లోకి రానియకుండా చెయ్యాలనే వెర్రి ఉద్దేశం కలిగింది. కానీ అప్పటికే రమేష్ లోపలికి వచ్చాడు.
పడక గదిలోకి వెళ్ళబోతున్న శేషగిరి కారు చప్పుడు విని ఆగి వెనక్కు తిరిగాడు. రమేష్ని చూడగానే అతను ఒక్కసారిగా నిలువున దహించుకుపోయాడు. రమేష్ లోపలికి అడుగు పెట్టాడో లేదో దెబ్బతిన్న పులిలా ఒక్కసారి వెళ్ళి అతని మీద కలబడ్డాడు. దొంగ రాస్కెల్, నిన్ను నమ్మి ఇంటికి రానిచ్చినందుకు ఇంత పని చేస్తావా? అందరూ కుక్కలా తరిమితే నేను మనిషిలా చూసినందుకు నాకిది శిక్షన్నమాట. పాలు పోసిన చేతిని కాటు వేసే దొంగ వెధవ్వని నాకు తెలియలేదు. నిన్ను చంపుతాను, నీ రక్తం కళ్ళ చూస్తాను. నా కంఠంలో ప్రాణముండగా నా చెల్లెలు నీ దగ్గరికి రాదు. శేషగిరి బిగ్గరగా అరుస్తూ రమేష్ని 2 చేతులు ఎత్తి ఎడాపెడా కొట్టసాగాడు. ఒక్క నిమిషం రంగనాయకి చేష్టలుడిగిన దానిలా నిలబడిపోయింది. రమేష్ చాలా ఆరోగ్యవంతుడు, బలవంతుడు కూడా. అతనేమాత్రం ఎదురు తిరిగినా శేషగిరి అతని చేతుల్లో నలిబిలి అయి ఉండేవాడు. కానీ చిత్రంగా ఎందుకోగాని రమేష్ అసలు ఎదురు తిరగలేదు. తండ్రి కోపాన్ని తల వంచుకొని భరించిన శిశువులా మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ క్షణంలో అతను తిట్లు భరిస్తున్నప్పుడు ఆ ముఖంలో కదిలాడిన భావం ఏ భాషకి అందనిది. రమేష్ ఎదురు తిరిగి ఉంటే, సమాధానంగా ఏదైనా చెప్పి ఉంటే రంగనాయకి తను కూడా అతన్ని 4 దులిపి ఉండేది. కానీ అతను తప్పంతా తనదేనన్నట్టుగా మౌనంగా ఊరుకోవడం చూసి ఏం చేయాలో తెలియక తికమకపడింది. శేషగిరి చూస్తే పూనకం వచ్చిన మనిషిలా ఆ క్షణంలో రమేష్ అంతం చేసేట్టుగా ఉన్నాడు. రంగనాయకి ఒక్కసారి స్పృహ వచ్చిన దానిలా 2 అడుగుల్లో భర్త దగ్గరకు వెళ్ళి రమేష్ నుంచి అతని చేతులు లాగి పెనుగులాడి విడిపించింది. మీకేమైనా మతిపోయిందా? అందరూ చూడండి ఎలా మూగారో అంటూ శేషగిరిని బలవంతంగా చెయ్యి పట్టి దాదాపు పిచ్చి బలంతో ఈడ్చుకు వెళ్ళినట్టుగా లాక్కెళ్ళి లోపల గదిలోకి నెట్టి వెంటనే తలుపులు మూసి బయట గడియ పెట్టేసింది. ఒక్క నిమిషం రంగనాయకి చేసిన ఈ పనికి అందరూ దిగ్భ్రాంతి చెందినట్టు నిలబడిపోయారు. శేషగిరి వలలో చిక్కుకున్న అడవి జంతువుల్లా తలుపుల్ని తన్నుతూ, రంగా తలుపుతి, నిన్నే, నేను ఇవాళ వాడి రక్తం కళ్ళ చూసిగాని వదలను అంటూ అరవసాగాడు. అప్పటికే ఈ గలబాకి ఇరుగు పొరుగు అంతా గుమ్మంలో మూగేశారు. జగదాంబగారు రమేష్ మీద విరుచుకుపడింది. నువ్వసలు మనిషివేనా? నీకు కృతజ్ఞత అనేది ఉందా? చల్లగా ఉన్న ఇంట్లో ఇట్లా నిప్పులు పోస్తావా? అభం శుభం తెలియని ఆ పిల్లని పిచ్చిదాన్ని చేసి దాని బ్రతుకులో చిచ్చు పెడతావా? అయినా నిన్ను ఇంట్లో చేరనివ్వవద్దని నేను నెత్తి నోరు బాదుకుంటే మా వాళ్ళు విన్నారా? అసలు బాగా రోగం కుదిర్చావు. వాళ్ళకి ఈ శాస్తి కావాల్సిందే. రంగనాయకి, అమ్మా నువ్వు నోరు మూసుకో అరిచింది. జగదాంబ చర్రుమంది. నన్నే నోరు మూసుకోమంటున్నావా? నువ్వు ఇట్లానే ఈ స్థితి తెచ్చావు. నువ్వేదో పెద్ద తెలివిగలదాన్నని అనుకుంటున్నావు. చేశావుగా ఆడబడుచు పెళ్ళి. అప్పటికే అక్కడకు వచ్చి గదిలో ఓ పక్కగా ప్రాణం లేని బొమ్మలా నిలబడి ఉన్న హేమని రంగనాయకి రెక్క పట్టుకొని ఈడ్చుకు వచ్చి రమేష్ వైపు తోసింది. వెంటనే 2 చేతులు జోడిస్తూ, రమేష్, నీకు నీ పెద్దలకి 1000 నమస్కారాలు. మీ ఇద్దరూ తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను చాలా సంతోషిస్తాను. ఇప్పటికీ మా కుటుంబం అయినా ఈ నవ్వుల పాలు చాలు అంది. జగదాంబగారు ముందుకు వచ్చింది. నీకేమైనా పిచ్చా ఏమిటే రంగా? వాడు దాన్ని ఏలుకుంటాడనుకుంటున్నావా? 2 రోజులు కాగానే మోజు తీరి వీధిలోకి నెట్టడు. దాని బ్రతుకు కుక్కలు చింపినా విస్తరి అవుతుంది. రమేష్ ఈ శాపనార్థాలు కూడా చాలా సహనంగా భరిస్తున్నట్టు అతని ముఖమే చెబుతోంది. హేమ వైపు చూస్తూ అడిగాడు. హేమ, వెళ్దామా? హేమ తల ఊపింది. ఇద్దరూ బయటకి నడిచారు. గుమ్మం దగ్గర గుంపుగా చేరిన ఆడవాళ్లు చీలి దారి ఇచ్చారు. అందరి గుసగుసలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమిటి గొడవ? ఇద్దరూ పెళ్లి చేసుకున్నారట. ఏమిటి, నిజంగానా? నిజమంటుంటే అన్నగారు తన్ని తగిలేస్తున్నాడు. ఇదేమిటి? ఇందాక కారులో ఇంకో అబ్బాయి వచ్చాడుగా, అతను తిరిగి వెళ్ళిపోయాడు. గుమ్మం దాటుతున్న హేమ గుమ్మం తగిలి తూలి బోర్లా పడబోయింది. రమేష్ చెయ్యి మెరుపులా వచ్చి హేమ జబ్బగుచ్చి పట్టుకుని ఆపింది. ఆ తర్వాత కూడా అతను హేమ చేతిని వదల్లేదు. నిద్రలో లేచినట్టుగా తడబడుతున్న అడుగులతో నడుస్తున్న హేమని పడిపోకుండా జాగ్రత్తగా నడిపిస్తున్న వాడిలా తీసుకెళ్లి టాక్సీలో కూర్చోబెట్టాడు. టాక్సీ వెళ్ళిపోగానే రంగనాయకి గుమ్మంలో నిలబడి చూస్తున్న వాళ్ల ముఖం మీదనే ఠపీమని తలుపులు మూసేసింది. శేషగిరి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. తలుపులు తీ, అది మంచి పని కాదు, సావిత్రమ్మ మందలిస్తున్నట్టుగా అంది.
మీకు తెలియదులేండి, కోపం తగ్గితే గాని ఆయన మనిషి కారు. 10 నిమిషాల తర్వాత జగదాంబ గారు, సావిత్రమ్మ గారు కూడా వెళ్ళిపోయారు. రంగనాయకి వీధి తలుపుల గడియలు వేసి లోపలికి వచ్చింది. రంగా, తలుపులు తీయకపోయావంటే నిన్ను నరుకుతాను, శేషగిరి అరిచాడు. మంచిది, అలాగే నేను వెళ్ళి కత్తిపీటకి పదును పెట్టి సిద్ధం చేస్తాను. ఈ లోపల మీరు ఈ సిగరెట్టు కాల్చుకోండి. రంగనాయకి కిటికీలో నుంచి సిగరెట్టు పెట్టె లోపలికి విసిరి వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ పెరటి గుమ్మం దగ్గర 10 మంది ఆడవాళ్లు మూగి లోపలకు తొంగి చూస్తున్నారు. ఒక ఆవిడ పట్టలేక అడిగేసింది, రంగనాయకమ్మ గారు, ఏమిటి గొడవ? అసలేమైంది? ఏం లేదండి, మా హేమ పెళ్లి జరిగింది. మేం చెయ్యలేదు. మా చేతి నుంచి డబ్బేం ఖర్చు కాకుండా తను చేసుకుందని మా వారికి కోపం వచ్చింది. అంతే, అంతకంటే ఇంకేం లేదు. మీరు కాస్త బయటికి వెళతారా? నేను తలుపులు మూసి లోపలికి వెళతాను. నాకు ఇంట్లో పనుంది అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. రంగనాయకి తలుపులు మూసి అక్కడే ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. తనకి ఒక్క చిన్న మాట చెప్పి ఉంటే ఇంత గొడవ తప్పేది. ఆ నిమిషంలో రంగనాయకికి హేమ మీద నిజంగా ఎన్నడూ ఎరగనంత కోపం వచ్చింది. ఏమిటి, సుధాకరా? ఫణిభూషణం గారి అబ్బాయి సుధాకర ప్రదానం చేయడానికి వచ్చింది. అతన్నా నువ్వు కాదని తిరస్కరించింది? రమేష్ నిశ్చేష్టుడవుతూ అడిగాడు. హేమని తన గదికి తీసుకురాగానే ఇంటి దగ్గర తను రాకముందు ఏం జరిగింది, ఎవరేమన్నది చెప్పమని కోరాడతను. హేమ సమాధానం చెప్పకుండా ఏడవసాగింది. రమేష్కి ఆ క్షణంలో హేమని దగ్గరకు తీసుకోవాలని ఎంతగానో అనిపించింది. కానీ ఇంకా ఏదో అర్థం కాని జంకు అతన్ని ఆ చనువు నుంచి దూరంగానే నిలబెడుతోంది. రమేష్ బుజ్జగింపుగా అనునయంగా మరీ అడగ్గా హేమ ఎలాగో దుఃఖం నిగ్రహించుకొని జరిగినదంతా చెప్పలేక చెప్పింది. చిట్ట చివర తల అడ్డంగా తిప్పుతూ, అన్నయ్య ఆ సంబంధం అంటే ఇష్టపడుతున్నాడనే అనుకున్నాను. కానీ ఇలా నాతో చెప్పకుండా నా అభిప్రాయం కనుక్కోకుండా నిర్ణయం చేస్తాడని అనుకోలేదు. నాకేమాత్రం తెలిసినా అన్నయ్యకి ఈరోజు ఇలాంటి అవమానం కలగనిచ్చేదాన్ని కాదు. కనీసం మన పెళ్ళి ఇంకో రోజుకైనా వాయిదా వేసుకునేవాళ్ళం, లేకపోతే ఇంతకు ముందే జరిగిపోయేటట్టయినా జాగ్రత్త పడేవాళ్ళం. రమేష్ స్థాణువులా నిలబడ్డాడు. అతనికి శేషగిరి తిట్టిన తిట్ల కంటే, జగదాంబ గారు పెట్టిన శాపనార్థాల కంటే ఫణిభూషణం గారి అబ్బాయి హేమని పెళ్లాడడానికి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చాడన్న విషయం చాలా బాధగా అనిపించసాగింది. ఫణిభూషణ్ రావు ఎవరో కాదు, తను పనిచేస్తున్న బట్టల కొట్టు యజమాని. ఆయనకి సిటీలో వివిధ ప్రదేశాల్లో 4-5 బట్టల కొట్లు ఉన్నాయి. బియ్యం కొనుగోలు, అమ్మకం వ్యాపారం కూడా ఉంది. వెండి బంగారం షాపుల్లో షేర్లు ఉన్నాయి. ఇది కాక వడ్డీ వ్యాపారం ఉంది అంటారు. ఆయన గురించి అందరూ రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఆయన ఇప్పుడు వెలగబెడుతున్న ఈ దర్జాల వెనుక కొన్ని కుటుంబాలు నిశ్శబ్దంగా నాశనమైన చరిత్ర ఉందంటారు. ఏం చేస్తేనేం, ఎలా సంపాదిస్తేనేం, 10 చేతులతో అర్జించాడు. ఐశ్వర్యం అనే నీడలో అంతస్తు అనే నవరత్న ఖచ్చిత సింహాసనం వేసి కొడుకుని అపురూపంగా అక్కడ కూర్చోబెట్టాడు. అలాంటి తండ్రి గల సుధాకర్ని చూసి ఎవరికైనా ఒక్క క్షణం ఈర్ష్యతో గుండె రెపరెపలాడక మానదు. రమేష్ సుధాకర్ని దూరం నుంచి 1-2 సార్లు చూశాడు. కాస్త మంచి శరీర ఛాయ మినహాయిస్తే అతనిలో ఇంకే ప్రత్యేకత లేదు. 1000 పడగల ఆదిశేషువుల తండ్రి నీడ లేకపోతే అతను అందరిలాంటివాడే. అయితే మాత్రమేం? సుధాకర్ మా కాలేజీలో చదువుకుంటున్నాడు. సుధాకర్ నిన్న మేం వెళ్ళిన సినిమాకి వచ్చాడు. సుధాకర్ మొన్న క్రికెట్ మ్యాచ్లో మేం కూర్చున్న వరుసలోనే కూర్చున్నాడు అంటూ అతని దర్శనమే మహాభాగ్యంగా చాలామంది చెప్పుకోవడం అతను అనేకసార్లు విన్నాడు. అష్టైశ్వర్యాలతో తూలతూగుతున్న అతన్ని కాదని హేమ ఏమీ కాని తనని స్వీకరించినందుకు ఓ చెంప ఎంతో సంతోషంగా ఉన్నా, మరోపక్క ఇంత ఆధిక్యతకి నేను అర్హుడినేనా అన్నట్టు అతనికి చెప్పలేనంత గాబరాగా కూడా ఉంది. కన్నె వయసులో ఉన్న ఏ ఆడపిల్లైనా సుందర స్వప్నంగా కావాలని కలలు కనే రాజకుమారుడు లాంటి సుధాకర్ని కాదన్నా హేమని ఏమనుకోవాలి? ఇది మూర్ఖత్వమా లేక అమాయకత్వమా లేక ప్రపంచం అంటే ఏమిటో ఎరుగని పసితనమా? అతనికి హఠాత్తుగా భయం వేసింది. ఒకవేళ జగదాంబ గారి మాటలే నిజం కావు కదా? 4 రోజులు గడవగానే ఉన్న భ్రమలేవో తొలగిపోయి యథార్థం భరించలేక ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానా భగవంతుడా అని బాధపడదు కదా?
అతని చిత్తశాంతి ఒక్క మారుగా అస్తవ్యస్తమైంది. ఆ గదిలో ఇంకొక్క క్షణం నిలబడలేనట్టుగా, ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఫీలయ్యాడు. వెంటనే అలవాటుగా సిగరెట్ కోసం జేబులు తడుముకున్నాడు. పెట్టె ఖాళీగా కనిపించింది. హేమా, నేనిప్పుడే వస్తాను. నువ్వీ లోపల ముఖం కడుక్కొని జడ వేసుకుంటే వేసుకో. లోపల వంటగదిలో బకెట్లో నీళ్లు ఉన్నాయి. ఇదిగో టవల్, సబ్బు అక్కడే ఉంది అనేసి మరో మాటకి అవకాశం లేకుండా బయటికి వచ్చేశాడు. ఆ వీధి చివర ఉన్న కిల్లీ షాప్లో సిగరెట్ పెట్టె కొనుక్కున్నాడు. కానీ వెంటనే ఇంటికి తిరిగి రాలేదు. పేపర్ చూస్తున్న నెపంతో అక్కడ కొద్దిసేపు నిలబడ్డాడు. ఎంత వద్దనుకున్నా సుధాకర్ విషయం అతనికి పదే పదే గుర్తుకు వస్తోంది. ఇంకో సంబంధం అని హేమ చెబుతుంటే ఇంకెవరో అనుకున్నాడు. శేషగిరికి చెప్పకుండా హేమని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సబబు అనే తికమకలో ఉన్న అతను హేమని ఆ సంబంధం గురించి ఎవరు వాళ్ళు అని వివరాలు అడగని మాట నిజమే. ఎంత విచిత్రం! సుధాకర్ విషయం ముందుగా తెలిసి ఉంటే తను హేమని చేసుకునేవాడా? అప్పుడంత ధైర్యం ఉండేదా? అయినా హేమకి సుధాకర్కి ఎలా పరిచయం? కోటికి పడగలెత్తబోతున్న ఫణిభూషణ్ రావు గారితో శేషగిరి తనంతట తాను వెళ్ళి మా చెల్లెల్ని మీ అబ్బాయికి చేసుకోండి అని అడిగే మాట అసంభవం. ఫణిభూషణరావు అడుగడుక్కి అణువణువున తన దర్జా అంతస్తు తూకం వేసుకునే మనిషి. అంతస్తు విషయానికి వస్తే శేషగిరి ఆయన చుట్టుపక్కల ఎక్కడ మైలు దూరంలో కూడా నిలబడగలిగే తాహతులేని మనిషి. ఇదేదో తప్పకుండా సుధాకర్ ఇష్టం మీద జరిగిన ప్రస్తావనే అయి ఉండాలి. రమేష్ మనసు ఈర్ష్యతో భగభగలాడింది. ఈ ప్రపంచంలో ఎంతమంది ఆడపిల్లలు లేరు? సుధాకర్కి హేమ కావలసి వచ్చిందా? 1 గంట క్రితం హేమని భార్యగా పొందానని వస్తున్న గర్వం, ఆనందం అతని మనసు నుంచి మెల్లగా హరించుకుపోసాగినాయి. రమేష్ గదికి తిరిగి వచ్చేసరికి బయట గుమ్మం పక్కన క్రీనీడలో ఎవరో కూర్చుని కనిపించారు. ఎవరది అన్నాడతను. నేను బాబు, రావులమ్మని అంటూ స్థూలంగా ఉన్న ఆ ఆకారం లేచి ముందుకు వచ్చింది. నువ్వా? ఏమిటి ఇప్పుడు వచ్చావు? ఏటి బాబు, ఈరోజు మీ పెళ్ళి అని, సాయంత్రానికి పెళ్లి కూతురొస్తుందని చెప్పారుగా? రావులమ్మ కంఠం నిష్ఠూరంగా ధ్వనించింది. వచ్చిందిగా, లోపల గదిలో ఉంది. నువ్వు చూడలేదా? రావులమ్మ చూడలేదన్నట్టు తల తిప్పింది. అయితేరా, నేను చూపిస్తాను అంటూ లోపలికి దారితీశాడు. అప్పటికీ ముఖం కడుక్కొని జడ వేసుకోవడం పూర్తి అయిన హేమ పుస్తకం చూస్తూ కుర్చీలో కూర్చుని ఉంది. అదుగో పెళ్లి కూతురు అన్న రమేష్ హేమతో. హేమ, రావులమ్మ అని మన పని మనిషి అంటూ పరిచయం చేశాడు. హేమ నవ్వు ముఖంతో పలకరింపుగా చూసింది. కానీ రావులమ్మ నవ్వలేదు. అప్పుడే ముఖం కడుక్కున్న హేమ ముఖాన్ని, బోసిగా ఉన్న తెల్లటి మెడని తేరిపారా చూసింది. ఆ వెంటనే నవ్వేస్తూ, సాల్లేండయ్యా మీ పరాసికాలు, ఈ అమ్మ పెళ్లి కూతురేం కాదు, నాకు తెలియదేంటి అంది. హేమ, రమేష్ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు. పెళ్ళి అయిందట. నేనేం పిచ్చిదాన్ననుకున్నావా నమ్మేందుకు? పెళ్ళి అయితే ముఖాన బొట్టేది, కాళ్ళకి పారాణి ఎక్కడా? మెళ్ళో పసుపుతాడు ముడి వెయ్యకుండానే పెళ్లి చేసుకున్నావా నువ్వు? రమేష్ని దబాయించేసిన రావులమ్మ హేమ వైపు తిరిగింది. కాస్త అణుకువగా ఉన్న కంఠంతో, చూడండమ్మా, ఎప్పుడు పెళ్లి కూతుర్ని తెస్తానని ఒకటే పరాసికాలు. ఈ దినం ఎంత గట్టిగా చెప్పాడంటే నేను నిజమేమేమోనని భ్రమపడినా. మా అమ్మోరి గుళ్ళో పూజ అయితే ఇన్ని పూలు ఇద్దామని తెచ్చాను. అయినా నాకు తెలియదా? ఈ బాబు పెళ్లి చేసుకోవడం, ఆ సుందరం బాబు పెళ్ళాన్ని కాపురానికి తీసుకురావడం, ఈ 2 జన్మలో జరగవు. ఈ దొరబాబులంతా ఇంతే, బాగా సంపాదించి ఒక్కళ్ళు జలసాగా తినడం అలవాటు పడ్డారు. పెళ్ళంటే ఇళ్ళకి హడలనుకో. వస్తా. వచ్చిన పని అయిపోయినట్టుగా వెళ్ళిపోబోయిన రావులమ్మ ఏమనుకుందో ఏమో, చేతిలో ఉన్న పూల పొట్లం హేమ చేతుల్లో పెట్టి, దేవుడి పూలు తీసుకోమ్మా అనేసి వెళ్ళిపోయింది. హేమ ముఖం భూమిలోకి దించుకుపోతున్నట్టుగా క్రిందకు వాలిపోయింది. క్షణంసేపు నిరుత్తరుడైనట్టుగా నిలబడిన రమేష్ చటుక్కున ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా పెట్టె దగ్గరకు వెళ్ళి మూత తీసి దానిలో పెట్టిన ఒక కాగితం పొట్లం విప్పాడు. అందులో పసుపు తాడుకు జంటగా కుర్చీ ఉన్న మంగళసూత్రాలు ఉన్నాయి. రమేష్కి ప్రత్యేకంగా వీటి మీద నమ్మకం లాంటిదేం లేదు. కానీ రేపటి నుంచి తనతో కలిసి జీవితం గడపబోయే హేమకి పెళ్ళైనట్టుగా ఈ చిహ్నాలు లేకపోతే ఇరుగు పరుగు మరో రకంగా అనుకునే ప్రమాదం ఉందని భయపడి ముందుగా ఇవే తీసుకున్నాడు.
మధ్యాహ్నం అసలు అతను అనుకున్నది ఒకటైతే పూర్తిగా వేరుగా ఇంకొకటి జరిగింది. రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి హేమని సరాసరి తన గదికి తీసుకువచ్చి వీటిని ధరింపజేసి ఆ తర్వాత శేషగిరి దగ్గరికి వెళ్ళాలని అతను అనుకున్నాడు. కానీ హేమ ముందుగా తను ఒక్కతే వెళతానని హఠం చేయడంతో అతను ఆ గొడవలో అసలు ఈ సంగతే మర్చిపోయాడు. రమేష్ అవి పట్టుకొని హేమ దగ్గరగా వచ్చాడు. తల దించుకొని సాయంత్రం జరిగిన గొడవ మరొకసారి జ్ఞప్తికి రాగా చివ్వున తన్నుకు వస్తున్న కన్నీటి కెరటాన్ని నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ క్రింద పెదవిని పంటితో నొక్కిపట్టి కూర్చున్న హేమ హఠాత్తుగా తన గుండెల దగ్గర మంగళసూత్రాలు మెలమెలా మెరవడం చూసి ఉలిక్కిపడిన దానిన తలెత్తి చూసింది. రమేష్ నిశ్శబ్దంగా హేమ మెడలో వాటిని ముడివేశాడు. తర్వాత హేమ కూర్చున్న కుర్చీకి అభిముఖంగా కుడి మోకాలు క్రింద ఆంచి కూర్చున్నాడు. అతను చేస్తున్నదేమిటో తెలియని హేమ చటుక్కున పాదాలు వెనక్కు లాక్కుంది. రమేష్ గుప్పిట తెరిచి చూపించాడు. అతని అరచేతిలో నాజూకుగా ఉన్న వెండి మెట్టెలు మెరుస్తున్నాయి. హేమ ఈసారి అభ్యంతరం చెప్పలేదు. రమేష్ హేమ పాదాన్ని సున్నితంగా ఎత్తి తన మోకాలి మీద ఆనించుకుని మట్టెల్ని తొడిగాడు. హేమ ఒక్క క్షణం తన దుఃఖం మర్చిపోయింది. అతను సుతారంగా అపురూపంగా చేస్తున్న ఈ పనిని ముగ్ధురాలు అయిపోయినట్టుగా చూడసాగింది. మట్టెలు తొడగడం పూర్తి చేసి రమేష్ లేచాడు. తను లేస్తుండగానే హేమని కూడా జబ్బపట్టి కుర్చీలో నుంచి లేవదీశాడు. హేమ చేతుల్లో ఉన్న పువ్వులు తీసుకుని తలలో పెట్టి హేమని భుజాలు పట్టి తనకి అభిముఖంగా తిప్పుకుంటూ, హేమ, నీ జీవితంలో ఇల్లు, పిల్లలు, సుఖం, దర్జా వీటన్నిటితో పాటు మీ అన్నయ్య ప్రేమని కూడా తిరిగి సంపాదించి ఇచ్చే బాధ్యత నాది, సరేనా అన్నాడు. హేమ తల అతని గుండెలకి ఆంచింది. రమేష్, నాకేమిటో చాలా భయంగా ఉంది. ఆ పని మనిషి అన్నమాట నిజమే. నేను వదినకి అన్నయ్యకి తెలియకుండా దొంగతనంగా నీ గదికి పారిపోయి వచ్చినట్లుందే కానీ నిన్ను పెళ్లి చేసుకుని నీ భార్యగా వచ్చినట్టుగా నమ్మకం కలగడం లేదు. రమేష్ చేతులు హేమ భుజాల్ని పొదివి పట్టుకున్నాయి. నిశ్చల స్వరాన మృదు గంభీరంగా అన్నాడతను. దానికి కారణం ఏమిటో నేను చెప్పనా హేమ? మనకి పెళ్ళంటే తలంబ్రాలు, సన్నాయి వాయిద్యం అర్థం అయినా కాకపోయినా పురోహితుడి మంత్రాలు, బంధువుల సందడి, కట్నాల కానుకలు, పేచి ఈ తతంగానికి తరతరాలుగా అలవాటు పడి జీర్ణించుకుపోయిన మనస్తత్వం మనది. 100కి 90 మంది డబ్బు లేకపోతే అప్పు చేసి అయినా ఈ తతంగం జరిపించి తర్వాత ఎన్ని బాధలైనా పడతారు గాని చేయకుండా మాత్రం ఊరుకోరు. రాను రాను ఈ పెళ్లి ముచ్చట మోయలేని భారంగా తయారవుతున్నా ఎవ్వరూ మారరు. ఎందుకంటే మన వాళ్లల్లో 100కి 90 మందికి కొత్త మార్గం తొక్కాలంటే హడలు. మనం వేరు హేమ, మనది కొత్త రకం. పెళ్ళి అనే దానికి వధూవరుల మనసుల కలయికకు ప్రాధాన్యం ఉండాలి గాని వేడుకలకి, ఆడంబరాలకి అవకాశం కాకూడదు. మనం చిన్నపిల్లలం కాదు. పెద్దలు వాళ్ళు మారకపోతే మారి చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనకేం కావాలో మనం స్పష్టంగా తెలుసుకునే విచక్షణా జ్ఞానం, దాన్ని ఖచ్చితంగా అమలుపరుచుకునే సాహసం మనం అలవరుచుకోవాలి. ఈరోజు కొంతమంది పాతవాళ్లు మనల్ని వెక్కిరించినా, హేళన చేసినా ముందు ముందు కొంతమంది కొత్తవాళ్లు మనల్ని అభినందించి మెచ్చుకోక మానరు. హేమ తలెత్తి సంభ్రమంగా అతని వైపు చూడసాగింది. అతని మాటలు సగం అర్థం అయి అవనట్లుగా ఉన్నాయి. తను ఆవేశంలో మాట్లాడుతున్నానని గుర్తించిన రమేష్ వెంటనే అన్నాడు, సారీ హేమ, ట్యూషన్లు చెప్పే అలవాటు కదా, ఏ విషయం కదిపినా అలా ప్రవాహంలా వచ్చేస్తాయి మాటలు. అంతవరకు ఎంతో సీరియస్గా ఉన్న అతని కళ్ళు హఠాత్తుగా చిలిపిగా మారినాయి. హేమ గుండెల మీద మెరుస్తున్న మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకుంటూ, నాకివి ఎలా అనిపిస్తున్నాయో చెప్పనా హేమ? నా హృదయం కూడా తెచ్చి నీ హృదయంతో కలిపి విధి అనే ఈ తాడుకి ముడేశాను. ఇక నుంచి మంచి అయినా చెడు అయినా ఇద్దరం ఇలా కలిసి భరించాలి, తెలిసిందా అన్నాడు. హేమ తెలిసిందన్నట్లు తల ఊపింది. ఆ రాత్రి ఇద్దరికీ పెళ్లి అయినా కానట్లుగా ఉన్న సంకోచంతో హేమకి సిగ్గు, అతనికేదో చెప్పలేని మొహమాటం, మళ్ళీ ఒకరి పట్ల ఒకరికి అంతులేని ఆకర్షణ, ఇలా రకరకాల మేలుభావాలు కలయికతో ఇద్దరి జీవితాల్లోనూ ఎన్నడూ మరువలేనంత మధురమైన మొదటి రాత్రయ్యింది. సరిగ్గా 15 రోజుల తరువాత 3 గంటల వేళ
హేమ పోస్ట్లో అప్పుడే వచ్చిన ఉత్తరాన్ని ఆతృతగా చదువుకుంటోంది. అది రంగనాయకి రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది: హేమ, నీకు నా మనఃపూర్వకమైన ఆశీస్సులు. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నువ్వు కోరినట్లుగానే అతి శాంతంగా 1కి 10 సార్లు చదివాను. హేమ, మీ అన్నయ్య నేను నిన్ను చూడడం కానీ మధుని పంపటం కానీ చేయడానికి వీల్లేదని శాసించారు. మధు మీద వేయకూడని ఒట్టు వేశారు. ఒకవేళ నేను ఆ ఒట్టుని కూడా లక్ష్య పెట్టనని అనుకున్నారేమో. నిన్ను నా దగ్గరకు రానివ్వడం కానీ నేను సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నించడం కానీ చేసినట్లు తెలిసిన మరుక్షణంలో తను ఈ ఇంట్లో ఉండనని, జన్మలో ఇక నా ముఖం చూడనని ఖచ్చితంగా చెప్పేశారు. లేకపోతే నేను ఇన్నాళ్ళు నిన్ను చూడకుండా ఉండగలనా హేమ? నువ్వు ఒక్క చిన్న మాటన్నా నా చెవిన వేసి ఉంటే ఎంత బాగుండేది. మాకు నలుగురిలో ఈ నగుబాటు తప్పేది. మీ అన్నయ్యకి నీ మీద ఇంత కోపం వచ్చి ఉండేది కాదు. నేను నిన్ను కన్న బిడ్డలా పెంచి పెద్ద చేశాను. స్నేహితురాలిలా చనువు ఇచ్చాను. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను నమ్మలేదు. మీ అన్నయ్యలా నేను కూడా నీ దారికి అడ్డం వస్తానని భయపడ్డావు. ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా నీ సంగతే మర్చిపోవాలన్నంత ఆగ్రహం కలుగుతోంది. కానీ అది క్షణికం మాత్రమే. మళ్ళీ వెంటనే కొత్త సంసారం, కొత్త చోటు, ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో అని ప్రాణం రెపరెపలాడుతూనే ఉంది. ఫణిభూషణరావు గారితో నీ సంబంధం చెడిపోయినందుకు మీ అన్నయ్య ఈ ఊళ్ళో తల ఎత్తుకు తిరగలేరట. అందుకని ఈ ఊరి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. నీకు తెలుసుగా, ఇందుపల్లె రైతులు చాలా కాలం నుంచి మీ అన్నయ్యను అక్కడకు వచ్చి ఎలిమెంటరీ స్కూల్ లాంటిది పెట్టమని గొడవ చేస్తున్న సంగతి. బహుశా మేము 2-3 రోజుల్లో ఆ ఊరు వెళ్ళిపోతాం. మీ అన్నయ్యని ఈ ప్రయత్నం నుండి విరమింపచేయడానికి నేను చేయని ప్రయత్నం లేదు. రాక్షసిలా దెబ్బలాడాను. నాకు తెలిసిన అందరి చేత ఎన్నో విధాలా చెప్పించి చూశాను. అయినా ఆయన వినలేదు. ఆఖరి అస్త్రంగా నేను కన్నీళ్లతో, మనకి ఉన్నది ఒక్కగానొక్క పిల్లాడు, వాడి చదువు పాడైపోతుందేమో అనైనా చూడరేం మీరు అంటే, దానికి నీకిష్టం లేకపోతే నువ్వు రావద్దు. నీ కొడుకుని తీసుకొని మీ అమ్మ దగ్గర ఉండు, నాకేం అభ్యంతరం లేదు అనేశారు. ఏం చెప్పను హేమ, ఇంకో విషయం అయితే నేను నిజంగా అలాగే చేసి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఈయన మహా తిక్కలో ఉన్నారు. నేను కూడా పట్టుదల చూపిస్తే మీ చిన్నన్నయ్యలాగా అసలు సంసారమే వదిలేసి ఏ దేశాలో పట్టుకొని వెళ్ళేట్టున్నారు. మీ చిన్నవదిన పుట్టింట్లో పడుతున్న అవస్థ చూస్తే ఎంత పట్టుదల వచ్చినా సరే భర్తకి భార్య దూరం కాకూడదనిపిస్తోంది. అందుకని నా సంసారం కోసం తాత్కాలికంగా మధు భవిష్యత్తు తప్పనిసరిగా గాలికి వదిలేయాల్సి వస్తోంది. సుశీలమ్మగారు మధుని పోనీ మీ అమ్మగారి దగ్గర ఉంచకూడదా అని నన్ను మందలిస్తున్నారు. కానీ మా అమ్మ సంగతి నీకు తెలుసుగా. ఆవిడ 10 ఊళ్ళ పాపారాజు. ఈరోజు శ్రీశైలం యాత్ర అంటుంది, రేపు గోదావరి పుష్కరాలు అంటుంది. అట్లా ఎక్కడికి పడితే అక్కడికి తిరిగే స్వతంత్రం కోసమే కదా ఒక్క పిల్లనని కూడా చూడకుండా నా దగ్గర ఉండకుండా విడిగా గది తీసుకొని ఉంటుంది. అయినా సంసార బంధాలన్నీ తెంపుకొని ఎంతసేపు యాత్రలు, పూజలు, ఉపవాసాలు చేసే ఆవిడ దగ్గర వీడిని ఉంచి ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అంతేకాదు, ముందు చదువు మాట ఎలా ఉన్నా ఆవిడ చేసే అతి గారాబంతో వీడు కొరకరాని కొయ్య అవుతాడేమోనని భయం కూడా నాకుంది. అందుకే వాడిని నా వెంటే తీసుకువెళుతున్నాను. హేమ, మనం ఇప్పట్లో కలుసుకోకపోవచ్చు. నువ్వు మీ అన్నయ్య అప్పుల పాలు కాకూడదని నీ పెళ్లి విషయంలో స్వతంత్రించిన సునిశితమైన బుద్ధితో రమేష్ని ఎన్నుకొని మంచి పని చేశావు. రమేష్ యోగ్యుడు, బుద్ధిమంతుడు. అతనికి ఎవరినైనా బుద్ధిమంతురాలైన పిల్లని చూసి వివాహం చేయాలని నేను మనసులో అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. బహుశా భగవంతుడు ఈ ప్రపంచంలో నీకంటే బుద్ధిమంతులెవరూ లేరన్నట్టుగానేమో మరొక రకంగా నా కోరిక తీర్చాడు. రమేష్ నీడలో నీ జీవితం సుఖ సంతోషాలతో వెళ్ళి విరియాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. నీ బట్టలు, అల్లిక సూదులు, రంగుదారాలు, బుద్ధుడి బొమ్మ అన్నీ ఒక పెట్టెలో పెట్టి సుశీలమ్మ గారికి ఇచ్చి వెళుతున్నాను. నీకు వీలైనప్పుడు ఎప్పుడైనా ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆ పెట్టె తీసుకో. నీకేదైనా అవసరం వచ్చి సాయం అడిగితే తప్పకుండా చేసేలా ఆవిడ దగ్గర వాగ్దానం తీసుకొని నేను వెళుతున్నాను. నీకేదైనా కావాల్సి వస్తే సంకోచించకుండా వెళ్ళి ఆవిడని అడుగు. హేమ,
ఈ విషయం నీకు నాకు బాధ కలిగించినా చెప్పక తప్పదు. నాకు ఇంకా ఉత్తరాలు రాయడానికి ప్రయత్నించకు. దేనికైనా కాలమే మందు. కొద్ది రోజులు గడిపితే మీ అన్నయ్య శాంతపడవచ్చు. ఉత్తరం ముగించే ముందు ఇంకొకటి కూడా గట్టిగా చెబుతున్నాను. రమేష్ని నువ్వు వివాహం చేసుకోవడం నేరమేమీ కాదు. హాయిగా తలెత్తుకు తిరుగు. మా అమ్మలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురై సూటిపోటిగా మాటలు అంటే వాళ్ళకి జవాబు చెప్పు. ఘర్షణలోకి మాత్రం దిగకు. ఇదొక్కటే నేను గట్టిగా కోరుతున్నాను. హేమ, మీ అన్నయ్య నీకు సంబంధాలు చూస్తుంటే ఊళ్ళోనే చూడమని నేనెంత పోరాడానో నీకు తెలిసిన విషయమే. ఊళ్ళోనే అయితే ముచ్చటగా నీ సంసారం కళ్ళారా చూసుకోవచ్చని భ్రమపడ్డాను. చీటికి మాటికి వస్తూ పోతూ ఉంటావని, మాకు దూరం కాకూడదని ఆశించాను. కానీ నేనే ఇలా దూరం వెళ్ళిపోవలసి వస్తుందని అనుకోలేదు. మాటిమాటికి నీ అలకలు, మీ అన్నయ్యతో నువ్వు కోరింది చెప్పలేదనే సాధింపులు, మళ్ళీ నాకు ఎక్కడ కోపం వచ్చిందోనని నీ బ్రతిమిలాటలు, ఇవన్నీ హఠాత్తుగా మంత్రించినట్టు మాయమై ఆగిపోవడంతో నాకెలాగో ఉంది. నా ఇంట్లో సందడంతా నీ వెంటే మూటగట్టుకొని వెళ్ళిపోయావు. రెక్కలు వచ్చిన పిట్ట ఎగిరిపోతే చిన్నబోయిన గూడులా ఉంది మా ఇల్లు. ఇప్పుడు ఆగ్రహంతో తాగిన కోతిలా చిందులేస్తున్నాడు గాని 2 రోజులాగితే మీ అన్నయ్య నీ కోసం బెంగపడతారనే భయం కూడా నన్ను పీడిస్తూనే ఉంది. మధుని గురించి ఇక చెప్పనవసరమే లేదు. వాడిని నీ దగ్గరకు రాకుండా చేయడానికి, నిన్ను మరిపించడానికి నాకు ఒక్కటే మార్గం తోచింది. ఎంతో ప్రేమగా పెంచిన మమ్మల్ని నువ్వు పెళ్లి చేసుకొని పారిపోయి చాలా బాధ పెట్టావని నూరిపోస్తున్నాను. చేసిన పాపం చెబితే పోతుందంటారు. కాబట్టి వాడి లేత మనసులో నేను నూరిపోస్తున్న విషయం గురించి నీకు చెప్పేస్తున్నాను. హేమ, మీ అన్నయ్య స్థితిమంతుడైన సుధాకర్కి ఇచ్చి పెళ్లి చేసి నిన్ను ఏ అందలం ఎక్కించాలని ఉబలాటపడి ఆశాభంగం అయిందని బాధపడుతున్నారో, ఆ అందలం కాలం కలిసి వచ్చి అదృష్టం ఫలించి రమేష్ నీకు అందివ్వాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. రమేష్ని అడిగానని చెప్పు. అతని మీద నాకు ఎలాంటి కోపం లేదన్నానని కూడా చెప్పు. మీ ఇద్దరికీ నా ఆశీస్సులు. మనం మళ్ళీ కలుసుకుంటాం అనే గాఢమైన నమ్మకంతో దూరం అవుతున్న పెద్దవదిన రంగనాయకి. ఉత్తరం చదువుతుండగా మెల్లగా కళ్ళల్లోకి నిండుగా వచ్చిన నీళ్లు హేమ చెయ్యెత్తి తుడుచుకునే లోపల జారి టప్ అని ఆ కాగితం మీద పడ్డాయి. ఉన్నట్టుండి హేమ భుజం మీద ఎవరిదో చెయ్యి పడి గట్టిగా గుచ్చి పట్టుకుంది. ఉలిక్కిపడిన హేమ తల తిప్పి చూసింది. రమేష్ ఎప్పుడు వచ్చాడో హేమ వెనక నిలబడి ఉత్తరం వైపు చూస్తున్నాడు. అతన్ని చూడగానే హేమ చటుక్కున చేత్తో కళ్ళు గట్టిగా తుడిచేసుకుంది. నవ్వు ముఖంతో ఎంతసేపయింది వచ్చి? నేను చూడనే లేదు అంది. రమేష్ సమాధానం చెప్పలేదు. తదేకంగా హేమ ముఖంలోకి చూస్తున్నాడు. అతని చూపులు సునిశితంగా ఉన్నాయి. హేమ మనసులో మెలిదిరుగుతున్న బాధని చిరునవ్వు వెనక దాచేయడం అతను గమనించకపోలేదు. టైం ఎంతైంది ఇప్పుడు? అరే, నువ్వింత త్వరగా వస్తావనుకోలేదు. నేను కాఫీ డికాషన్ కూడా వేయలేదు. ఇదిగో వదిన ఉత్తరం. తనకి నీ మీద ఏమాత్రం కోపం లేదట. మరీ చెప్పమని వ్రాసింది. హేమ రమేష్ చూపుల్ని తప్పించుకుంటూ ఉత్తరం అతని చేతిలో పెట్టి పని నెపం మీద త్వరగా వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. రమేష్ ఆ ఉత్తరం వెంటనే చదవలేదు. అతను చాలా చికాకుతో ఇంటికి వచ్చాడు. హేమని పెళ్లి చేసుకున్న మర్నాడే ఫణిభూషణం రావు గారి బట్టల దుకాణంలో ఉద్యోగం మానేయాలనుకున్నాడు. కానీ కొత్త సంసారం, అసలే డబ్బుకి ఇబ్బందిగా ఉంది. చేతిలో ఉన్న ఈ కాస్త ఆధారం వదులుకోవడం వివేకం కాదనిపించింది. అది చేస్తూ సాధ్యమైనంత త్వరలో ఇంకో ప్రయత్నం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. హేమని ఇంటికి తెచ్చుకున్న మర్నాడే తన పెళ్లికి సాక్షి సంతకం పెట్టిన టైలర్ రామదాసు ద్వారా ఒక తెలిసిన షరాబు దగ్గర 110 రూపాయల వడ్డీ చెప్పున 500 రూపాయలు అప్పు తీసుకున్నాడు. వాటితో హేమ రాసిన లిస్టు అంతా సాయంత్రానికల్లా కొనుక్కొచ్చాడు. గుమ్మానికి కిటికీలకి పరదాలు, మంచం మీద దుప్పట్లు, వంట సామాన్లు, హేమకి రోజూ కట్టుకునేందుకు చీరలు, ఒక దేవుడి ఫోటో, 2 కుందులు, మొత్తానికి హేమ కోరిన సామానంతా తెచ్చాడు. హేమ రాకముందు ఖాళీగా బోసిగా ఉండే గది ఇప్పుడు కళకళలాడుతూ అందాలు విరజిమ్ముతూ మారిపోయింది. ఈ సామానంతా సర్దుతున్నప్పుడు హేమ ముఖంలో వెల్లివిరుస్తున్న సంతోషం చూసిన అతనికి ఎంతగానో సంతృప్తి అనిపించింది.
ఈ డబ్బు అప్పు చేసి తెచ్చిందని తెలిస్తే హేమముఖంలో ఆ ఆనందం ఉండదని అతనికి తెలుసు. నెల తిరిగేసరికి అసలు ఇవ్వకపోయినా వడ్డీ అక్కడ పెట్టి తీరాలని షరాబు ఖచ్చితంగా చెప్పాడు. హేమని పెళ్లి చేసుకున్న మర్నాడే ఊరిలో ఉన్న సుందరానికి నేను పెళ్లి చేసుకున్నాను, వేరే గది కోసం చూస్తున్నాను. గది దొరికిందని నేను టెలిగ్రామ్ ఇచ్చే వరకు నువ్వు రావద్దు. నా మాట వినకుండా వచ్చావంటే బజారులో నిలబడాల్సి వస్తుంది. ఆ పైన నీ ఇష్టం. నాకు శుభాకాంక్షలు పంపడం మర్చిపోకు అంటూ సుందరాన్ని బెదిరిస్తూ ఉత్తరం రాశాడు. సుందరం శుభాకాంక్షలు పంపుతూ వారం రోజులు లీవ్ పొడిగించాడు. నిన్ననే అతని దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం వచ్చింది. నువ్వు నీ కొత్త సంసారం మోజులో పడి నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. నాకింకా సెలవు దొరకదు. ఆ ఉద్యోగం కాస్త పోయిందంటే నా పని గోవింద. నేను సోమవారం వచ్చేస్తున్నాను. ముందే హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త అంటూ రాశాడు. డబ్బు ఇబ్బందికి భయపడి స్వాభిమానం కూడా చంపుకొని ఏ ఉద్యోగం చేయడానికి సిద్ధపడ్డాడో ఆ ఉద్యోగమే ఈరోజు హఠాత్తుగా అతన్ని వదిలేసింది. ఉదయం వెళ్ళగానే మేనేజర్ పిలిచి నిన్ను పనిలో నుంచి తీసేశాం అని చెప్పాడు. కారణం అడిగితే సరిగ్గా చెప్పకుండా నసిగాడు. రమేష్ నిలదీస్తే చివరికి నువ్వు ఎవరో కస్టమర్తో అమర్యాదగా ప్రవర్తించావట అన్నాడు. అది శుద్ధ అబద్ధం. ఆ షాపుకి వచ్చే కస్టమర్స్ అంతా అతన్ని చాలా ఇష్టపడతారు. అందరితోనూ అతను చాలా మర్యాదగా వ్యవహరిస్తాడు. రమేష్ ఆ కస్టమర్ ఎవరో చెప్పమని ఆరా తీశాడు. మేనేజర్ చెప్పలేదు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మేనేజర్ చివరికి విసుగ్గా, నాకు తెలియదు, వెళ్ళి ఫణిభూషణరావు గారిని అడుగు. ఆయన నిన్ను తీసేయమని చెప్పారు. మేం తీసేశాం అంతే. ఈ షాపు ఆయనది. నువ్వు ఇది ఏదైనా తేల్చుకోదలుచుకుంటే వెళ్ళి ఆయన దగ్గరే తేల్చుకో. రమేష్ ఆయనతో ముఖాముఖి తేల్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు. కానీ ఆయన దొరకలేదు. ఇంటికి ఫోన్ చేస్తే ఆయన ఉదయం బెంగళూరు వెళ్లారని, 4 రోజుల తర్వాత గానీ రాడని పిఏ చెప్పాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మండే గుండెలతో రమేష్ ఇంటికొచ్చాడు. కష్టమో నిష్ఠూరమో పెళ్లి అయిన మర్నాడే ఆ ఉద్యోగం మానేయనందుకు తన మీద తనకే చాలా కోపంగా ఉంది. ఎండలో నడిచి రావటం వల్ల ఉక్కపోసినట్టుగా ఉండడంతో షర్టు విప్పి స్టాండు మీద పడేసి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. మంచం పక్కనే కిటికీ ఉంది. అందులో నుంచి రివ్వున వీస్తున్న సాయంత్రపు చల్లగాలి హాయిగా సేద తీరుస్తున్నట్టుగా ఉంది. మోచేతి మీద దిండు మీదకు వాలి రంగనాయకి రాసిన ఉత్తరం తీసి మొదటి నుంచి చదవడం ప్రారంభించాడు. పూర్తి చేసిన తర్వాత ఉత్తరంలో అక్కడక్కడ మళ్ళీ చదివాడు. 2-3 రోజుల్లో మేం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం అన్న వాక్యాలు అతన్ని గాయపరిచినాయి. శేషగిరి పడుతున్న అసలు బాధేమిటో అతనికి అర్థమైంది. కథ కొనసాగుతుంది.